అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హాట్ అండ్ సోల్ తెలుగు. ఈరోజు పొటాటో ఎగ్ డ్రమ్ స్టిక్ కర్రీ చూడబోతున్నామండి. ఇది చేయడం చాలా ఈజీ అండి. దీనికి ఎక్కువ మసాలాస్ కానీ ఎక్కువ స్పైసెస్ కానీ అవసరం లేదండి. రోజు ఎగ్ తినేవాళ్ళు బోరు కొట్టకుండా ఒకసారి ఇలా చేసుకొని తిని చూడండి, మీకు బాగా నచ్చుతుందండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకోవాలండి. ఇది ఒక చిన్న ఉల్లిపాయ అండి. ఇందులో సగం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపటలాడిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇది మిగిలిన సగం ఉల్లిపాయ అండి. దీన్ని వేసుకొని బాగా వేపండి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇది సోంపు జీలకర్ర పొడి అండి. దీన్ని వేయించి పొడి చేసి పెట్టుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల గ్రేవీ మనకు టేస్టీగా అనిపిస్తుందండి. బాగా జీర్ణం కూడా అవుతుందండి. ఇది వేసుకొని బాగా కలపండి. కలిపి మూత పెట్టండి. ఇది ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి ఉంచండి. 2 నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి. ఇది తీయటి పెరుగండి. దీన్ని బాగా కలుపుకోండి. ఈ పెరుగు బాగా కలిసేలాగా కలపాలండి. ఇది వేయగానే కాస్త విరిగినట్టు అనిపిస్తుంది కాబట్టి మనము కొద్దిగా ఎక్కువసేపు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా కలిసిందండి. తర్వాత మనం ప్లేట్ వేసి మూసిపెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాలండి. ఇది పచ్చివాసన అంతా పోయి బాగా వేగుతుందండి. దీన్ని మరొకసారి బాగా కలిపి 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలండి. దీన్ని మరోసారి బాగా కలపండి. ఇప్పుడు మునక్కాయలు వేసుకోవాలండి. ఇవి 2 మునక్కాయలండి. తర్వాత పొటాటోని ఇలాగా నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని వేసుకోండి. ఈ పొటాటో వేసినప్పుడు ఇంగువ వేసుకోవాలండి. ఇక్కడ నాకు మిస్ అయింది. మీరు మర్చిపోకుండా వేసుకోండి. ఎందుకంటే ఆ పొటాటోకి వాతం చేసే గుణం ఉంటుందండి. ఇంగువ వేయడం వల్ల దానిని తగ్గిస్తుందండి. దీన్ని ఒకసారి బాగా కలిపి ఉప్పు అంతా సరి చూసుకొని మూత పెట్టి ముక్క ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు అన్నీ బాగా ఉడికిపోయాయండి. బంగాళాదుంపలు, మునక్కాయలు బాగా ఉడికిపోయాయండి. ఒకసారి నేను చూసుకుంటున్నాను, ఉడికిపోయినాయండి.
ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల పులుసు ఎగ్ లోపలికి వెళ్తుందండి. ఇది వేసుకొని బాగా కలపండి. ఈ ఒక కర్రీ ఉంటే మనకి అన్నీ బ్యాలెన్సింగ్గా సరిపోతుందండి. టైం లేనప్పుడు ఎగ్స్ తనిగా ఇలా గ్రేవీ తనిగా లేకుండా అన్నీ ఒకే దాంట్లో వేసుకొని చేసుకున్నామంటే మనకు టైం కాస్త సేవ్ అవుతుందండి. దీన్ని బాగా కలిపి కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి. 2 నిమిషాల పాటు అది ఉడికితే చాలండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ మునక్కాయలు, బంగాళాదుంపలు ముందుగానే ఉడికిపోయాయి. కోడిగుడ్లు ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదండి. జస్ట్ ఆ పులుసులన్నీ మనకి ఎగ్కి పట్టేలాగా ఉడికించుకుంటే చాలండి. అంతేనండి. చివరిగా కొత్తిమీర కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. ఎంతో రుచికరమైన పొటాటో ఎగ్ డ్రమ్ స్టిక్ కర్రీ మనకు తయారైపోయిందండి.